హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది వీడియో పెట్టి మన ఛానల్లో. అండ్ ఈ రోజు నుండి మన ఛానల్లో ఐపీఎల్ అప్డేట్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి. కుమ్మేద్దాం ఐపీఎల్ వీడియోస్ అయితే. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గత కొన్ని రోజుల నుండి మనకైతే ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది, ఒక రూమర్ అని చెప్పొచ్చు. అదేంటంటే హెన్రీ క్లాసన్ని మనకైతే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే రిలీజ్ చేస్తున్నట్లు మనకైతే కొంత న్యూస్ అయితే చక్కర్లు కొట్టింది ఆన్లైన్లో. బట్ దాని మీద స్పందిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆ న్యూస్ ఎటువంటి నిజం కాదని, అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి హెన్రీ క్లాసన్ని రిలీజ్ చేయట్లేదని అయితే క్లారిటీ అయితే ఇచ్చేసిందని చెప్పొచ్చు. అండ్ 2026 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మరొకసారి హెన్రీ క్లాసన్ని ఆప్షన్ ముందుగానే రిటైన్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇప్పటివరకు వస్తున్న న్యూస్లన్నీ ఫేక్ న్యూస్లన్నీ తేల్చి చెప్పేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే. అండ్ మీరు ఆలోచించినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే హెన్రీ క్లాసన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తుంది అనుకుంటున్నారు. బట్ ఏంటంటే హెన్రీ క్లాసన్ని ఏ విధంగా కూడా రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించదు. ఎందుకంటే అలాంటి బ్యాట్స్మెన్ మళ్ళీ ఆప్షన్లో దొరుకుతాడా లేదా అనేది చాలా అంటే చాలా డౌట్ అని చెప్పొచ్చు. అలాంటి పొటెన్షియల్ ఉన్న మనకి బ్యాట్స్మెన్ ఆప్షన్లో దొరకడం చాలా అంటే చాలా కష్టం. ఇంకా బడ్జెట్ ఎక్కువ వెళ్తాడు. అండ్ హెన్రీ క్లాసన్ కూడా ఒకవేళ వదిలినా కూడా ఎఫ్బిఎంతో తీసుకుందాం అన్నా కూడా బడ్జెట్ దాటిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. హెన్రీ క్లాసన్ కోసం చాలా టీమ్స్ కూడా వేచి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే హెన్రీ క్లాసన్ని వదలడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే. ఇలాంటి పొటెన్షియల్ ఉన్న మనకి బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా ఆప్షన్ ముందుగానే రిటైన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ సీజన్లో అతన్ని అయితే రిలీజ్ చేయట్లేదు హెన్రీ క్లాసన్ అయితే. మంచి ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ కాబట్టి లోయర్ ఆర్డర్లో వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇలాంటి ప్లేయర్ని రిలీజ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే. 2026 ఆప్షన్ ముందుగానే మనకైతే సన్ రైజర్స్ హైదరాబాద్ మనకి హెన్రీ క్లాసన్ అయితే రిటైన్ అయితే చేసుకుంది. అండ్ మనకు చూసుకున్నట్లయితే 2023 నుండి కన్సిస్టెంట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ప్రతి సీజన్లో కూడా 400+ అయితే రన్స్ అయితే ప్రతి సీజన్లో కంటెస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ఇలాంటి బ్యాట్స్మెన్ ఏ టీం కూడా రిలీజ్ చేయదు. అందుకే రిటైన్ చేసుకున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆప్షన్ ముందుగానే. అండ్ ఇతనితో పాటుగా మనకి ఇషాన్ కిషాన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాని మీద కూడా క్లారిటీగా వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.